ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు సోమవారం సందర్భంగా కాశీఖండం 23వ భాగం గురించి తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శివే గురువై నమః, గురువే శివాయ నమః. కాశీఖండం 23వ భాగం. విశ్వకర్మ నిర్వహణ ప్రయాణము. విష్ణుదూతలైన సుశీల బహుశీలలు శివశర్మతో, నువ్వు ఈ విష్ణులోకంలో భోగాలను అనుభవించు. నువ్వు పుణ్యతీర్థమైన హరిద్వారంలో మరణించటం వల్ల నందివర్ధన నగరంలో మహారాజువై జన్మిస్తావు. నీ రాజ్యంలో విద్యావిహీనులు ఉండరాదు. స్త్రీలు తమ ధర్మాలను నిర్వర్తించాలి. ఎవరికి దుఃఖం ఉండకూడదు. వేద అనేది రత్నాలకు మాత్రమే. శూలం దేవతామూర్తుల చేతిలో, కంపం అనేది సాత్విక భావోద్వేగంలోనే, జ్వరము భయం వల్లనే, దరిద్రం వల్ల కాదా, ప్రమత్తం అనేది ఏనుగుల యందు మాత్రమే, కంటకత్వం చెట్లలోనే, వ్యవహారాలు జనంలోనే, దండం సన్యాసంలోనే, గుణవంతమైన పాలన నీ రాజ్యంలో ఉంటుంది. రాజధర్మజ్ఞుడు అని పేరు పొందుతావు. శ్రీహరి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకో. అజ్ఞానం లేని దివ్యజ్ఞానాన్ని కాశీ విశ్వేశ్వరుడు నీకు ప్రసాదిస్తాడు. మోక్షకారకమైన శివలింగాన్ని కాశీలో స్థాపించి దేవాలయము కట్టి నిత్యము అభిషేక పూజాదులతో శివుణ్ణి ప్రసన్నం చేసుకో. ఒకరోజు నీ దగ్గరకు వ్రతాపవాసాలతో క్షీణించిన ఒక తపోధనుడు వస్తాడు. అతడు బాగా బక్కచిక్కి ఉంటాడు. నీ దగ్గర కూర్చుంది నీ యోగక్షేమాలను అడుగుతాడు. అతడు నిన్ను, నువ్వెవరివి, ఎక్కడి నుండి వచ్చావు, రెండవ ఆమెలాగా ఉన్న ఆమె ఎవరు, ఈ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారు, అదంతా నీకు తెలుసా, దానివల్ల ఏ ప్రయోజనము నీకు కలుగుతుంది అని ప్రశ్నిస్తాడు. దానికి నువ్వు నేను చెప్పినట్లు సమాధానాలు చెప్పు. నేను వృద్ధకాలుడను అనే మహారాజును, దక్షిణ దేశం వాడిని, నా భార్యతో ఇక్కడికి వచ్చాను. ఈ లింగాన్ని ప్రార్థించడం తప్ప నాకు ఏమీ తెలియదు. శివుడే ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాడు. దీని పేరు, దాని విశేషము నాకేమీ తెలీదు అని చెప్పమని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నీతో ఈ లింగం పేరు నీకు తెలియదు. లింగం వంక తదేక దృష్టితో చూడు. ఈ గుడి ఎవరు కట్టింది వినబడుతుంది. అది విన్న తర్వాత నాకు చెప్పు అన్నాడు. అప్పుడు నీవు కర్తవు, కారయిత్తవు, సాక్షాత్తు స్వయంభువుడువు. నేను అబద్ధం ఎందుకు చెబుతాను అను. వృద్ధ తపస్వి, నాకు దాహంగా ఉంది, నీళ్లు తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు వెంటనే బావి నుండి నీరు తోడి అతనికి ఇవ్వు. అతడు త్రాగుతాడు. అప్పుడు వెంటనే అతడు దేవతా స్వరూపం పొందుతాడు. యవన రూపవంతుడు అవుతాడు. కుబుసం విడిచిన త్రాచుపాములా మెరుస్తాడు. అప్పుడు నువ్వు, స్వామి, ఏ ప్రభావం వల్ల మీరు ఈ వృద్ధ రూపం పొందారు, మళ్ళీ ఈ సుందర రూపం ఎలా వచ్చింది అని అడుగు. అప్పుడు ఆ తాపసి ఇలా చెప్తాడు. వృద్ధకాల మహారాజా, నువ్వు బుద్ధిమంతుడివి. నీ భార్య అనుకూలవతి. ఈమె తుర్వసుడు అనే బ్రాహ్మణుని కూతురు. తండ్రి ఈమెను నైద్రుతుడు అనే మహాత్మునికిచ్చి వివాహం చేశాడు. భర్త చనిపోయాడు. ఆమె పుణ్యవ్రతాల వల్ల పాండ్యరాజు కుమార్తెగా జన్మించింది. నిన్ను వివాహం చేసుకొని సుఖాలను భావిస్తోంది. పూర్వజన్మలో నువ్వు శివశర్మవు. వైకుంఠాన్ని పొంది పుణ్యవశం చేత నందివర్ధనపురంలో వృద్ధకాలుడు అనే రాజుగా పుట్టావు. ఈ మోక్షక్షేత్రంలో నీవు శివపూజ దురంధ్రుడివై మోక్షాన్ని పొందుతున్నావు. నువ్వు చెప్పిన కర్త కరాయిత శంభుడే నెరవేరు కాదు. ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించుకున్నాడు. నీ పుణ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ లింగం వృద్ధకాల లింగం అని పిలువబడుతుంది. దీన్ని అర్చిస్తే కోరికలు తీరుతాయి. ఈ వృద్ధకాళేశ్వర లింగాన్ని పూజిస్తే సంవత్సరం లోపే సిద్ధి పొందుతారు. ఈ బావి నీరు త్రాగితే అంటువ్యాధులు రావు అని పలికి తనతో ఉన్న అనంగ రేఖ చేయి పట్టుకొని వృద్ధకాళేశ్వర లింగంలో అంతర్లీతుడయ్యాడు.
తపస్సి. కల్లార మహాకాల అని ఎవరు స్మరిస్తారో వారు విష్ణు దర్శనం పొంది మోక్షానికి పోతారు. ఈ విషయాలన్నీ భార్య లోపాముద్రాదేవికి ముని అగస్త్యుడు వివరించాడు. శివశర్మ వైకుంఠవాసం చేసి తిరిగి భూమిపై నందివర్ధన పట్టణంలో జన్మించి ఇహలోక భోగాలు అనుభవించాడు. వారసులకు రాజ్యం అప్పగించి కాశీ చేరి విశ్వేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాడు. ఈ శివశర్మ కథ విన్నవారికి ఉత్తమ జ్ఞానం కలుగుతుంది అని మహర్షి ఫలశ్రుతి చెప్పారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుసేవ గురించి తెలుసుకుందాము. గురుసేవ 4 విధాలుగా ఉంటుంది. గురుసేవ, గురు శుశ్రూష 4 విధాలు. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. మొదటిది అంగ శుశ్రూష. గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం, అయినా పరిసరాలను శుభ్రం చేయటం, ఆయనే వాడే వస్తువులను శుభ్రం చేయటం ఇది తప్పనిసరి కర్తవ్యంగా గాక తనకు అదృష్టవస్తు లభించిన అవకాశంగా భావించాలి. అంగ శుశ్రూష స్వయంగా ఆయన పాదాలు ఒత్తి సేవ చేయడం, ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చేయటం, ఆయన అవసరాలను కనిపెట్టి ఉండడం. మూడవది భావ శుశ్రూష. ఆయన మనసులోని భావాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా నడుచుకోవటం, ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చడం, ఆయనకు ఏ లోటు కలగకుండా చూసుకోవడం. ఆత్మ శుశ్రూష తన మాటలు, చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం, ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం, తన శరీరం, తన ధన సంపదలో తన మనస్సు సర్వము గురువు కోసమేననే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శివే గురువాయ నమః. గురువే శివాయ నమః. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.